అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి నిఖితా గుడిసాల ఆమె హత్యకు గురైంది. అయితే ఆమె ని చంపిందెవరు? ఎందుకు చంపారు? మోటివ్ ఆఫ్ మర్డర్ ఏంటి? ఈమె అక్కడ ఏం చేస్తుంది? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అక్కడ అమెరికాలో పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ చంపిన అతన్ని కూడా ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు అతన్ని అమెరికాకు తీసుకెళ్తారా? అతని పరిస్థితి ఏంటి? లీగల్ యాంగిల్ ఏంటి? అట్లాగే ఆ అమ్మాయిని డెడ్ బాడీని తీసుకొచ్చే ఒక ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈ అమ్మాయి పేరు నిఖితా గుడిసాల. వీళ్ళది లాలాగూడ, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో లాలాగూడ ఉన్న విజయపురి కాలనీ. వీళ్ళ నాన్న ఆనంద్, వీళ్ళ నాన్న వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వీళ్ళమ్మ ఒక స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. వీళ్ళకి ఇద్దరు కూతుర్లు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి నిఖిత, ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. ఈ నిఖితాకి 27 ఏళ్ళు. ఈ అమ్మాయి 4 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది. ఆ తర్వాత కంప్లీట్ చేసి కొలంబియా స్టేట్లో మేరీల్యాండ్ అన్నది, మేరీల్యాండ్లో అమ్మాయి ఒక జాబ్ చేస్తుంది. విహెడా, దాని పేరు విహెడా హెల్త్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది హెల్త్ కేర్ కంపెనీ. ఈ కంపెనీలో అమ్మాయి డేటా అనలిస్ట్గా పనిచేస్తుంది. 31 డిసెంబర్కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పింది. సరే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, పడుకున్నారు, అయిపోయింది. తర్వాత మార్నింగ్ మళ్ళీ వీళ్ళు జనరల్గా రోజు ఫోన్ చేస్తారు. అలా ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చేసినా కూడా రాలేదు ఈరోజు జాబ్కి అని చెప్పారు. జనవరి 1 కాబట్టి ఎంఐ అన్న ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఉంటుంది అనేది అనుకున్నారు. ఆ తర్వాత ఆగినా కూడా, కానీ ఈ అమ్మాయి ఫోన్ కానీ ఏమి కలవట్లేదు. కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపల ఏమైందంటే జనవరి 2న ఒక అర్జున్ శర్మ అనే ఒక వ్యక్తి 911 అంటారు. మామూలుగా అమెరికాలో మనకి ఇక్కడ ఎట్లాగైతే 100, 104 ఇవి ఉంటాయో, అక్కడ 911 అని ఆల్ ఎమర్జెన్సీలకు కలిసి ఒకే నెంబర్ ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళన్నిటికీ ఉంటుంది. అలాగా 911కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ నిఖిత అనే అమ్మాయి మిస్ అయింది, 31 నాతో మాట్లాడింది, ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించలేదు అనేది ఫోన్లో చెప్పాడు. ఫోన్లో చెప్పినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా మిస్సింగ్ పర్సన్స్ కింద ఈ అమ్మాయి డీటెయిల్స్ అడిగి డీటెయిల్స్ రాసుకున్నారు. ఈ లోపల వాళ్ళు దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత ఇతన్ని ట్రేస్ చేస్తే ఇతను దొరకలేదు. వాళ్ళకి దొరకపోయేసరికి వాళ్ళు ఏమయ్యాడు ఏందని చూస్తే 2ని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కదా, అదే రోజు ఇతను వాషింగ్టన్లో డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి వచ్చేసినట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే అతను ఫోను ఇవన్నీ ట్రేస్ చేస్తారు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది కాబట్టి. ఇతను ఇండియాకి వెళ్ళిపోయినది ఇది వచ్చింది. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. అంటే కంప్లైంట్ ఇచ్చి స్టేషన్కి కూడా రాకుండా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఫోన్లో, ఇండియాకి ఎందుకు వెళ్ళిపోయాడు అన్న అనుమానాలు వచ్చి అతని అపార్ట్మెంట్లోకి వెళ్ళారు. అతని అపార్ట్మెంట్ కూడా అక్కడ మేరీల్యాండ్లోనే ఉంటుంది అనమాట. ట్విన్స్ రివర్స్ రోడ్ అని ఉంటుంది. ఆ ట్విన్స్ రివర్స్ రోడ్లో ఉంటుంది వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉంది. అప్పటికి అది కుళ్ళిపోయింది, కత్తిపోట్లు ఉన్నాయి బాడీ మీద. దాంతో వాళ్ళు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ రోజే 31 7 o'clock తర్వాత, నైట్ 7 తర్వాత అమ్మాయి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టంలో నిర్ధారణ అయింది. కత్తిపోట్ల వల్ల చనిపోయినట్టుగా కూడా నిర్ధారణ అయింది. దాంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు, పేరెంట్స్కి ఇచ్చేశారు. ఈ లోపల అక్కడ వాషింగ్టన్ డీసీలో ఉండే ఇండియన్ ఎంబసీకి కూడా వాళ్ళు నోటిఫై చేశారు. ఎంబసీ కూడా ఇన్వాల్వ్ అయింది, పేరెంట్స్తో మాట్లాడింది. ఈ లోపల పేరెంట్స్ కూడా వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో మాట్లాడారు. సో ఇప్పుడు ఏంటంటే అతను తమిళనాడు, ఈ అర్జున్ శర్మ అనే అతను తమిళనాడుకి వచ్చేసాడు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మామూలుగా ఇండియాకి అమెరికన్కి నేరస్తుల మార్పిడి ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ అంటారు. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ ఉందన్నమాట మన 2 కంట్రీస్ మధ్య. ఆ ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక దేశంలో క్రైమ్ చేసి ఇంకో దేశానికి వెళ్తే ఆ దేశంలో మనం కానీ మాట్లాడితే వాళ్ళు అతన్ని మనకు అప్పగిస్తారు. అయితే దానికి అంత ప్రొసీజర్ పడుతుంది. మొత్తానికి వాళ్ళు ట్రేస్ చేశారు, ఇతను ఎక్కడ తమిళనాడులో ఉన్నాడు కాబట్టి తమిళనాడు పోలీసుల ద్వారా అతన్ని అయితే పట్టుకున్నారు. పట్టుకుంటే అతను పోలీసులకి ఏం చెప్పారని, నాకు చెయ్యి గాయమైంది, నేను అందుకనే అర్జెంటుగా రావాల్సి వచ్చింది,
సో ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుందామని వచ్చానని చెప్పాడు. కానీ అది పోలీసులు నమ్మట్లేదు. ఎందుకంటే అతను చంపేసి వచ్చినాడు అనేది అతని 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 apartment లో ఉంది apartment లో కాబట్టి. ఉంది, అతనే కంప్లైంట్ ఇచ్చాడు, క్లియర్ గా అతనే చంపాడు అనేది ఇప్పటి వరకు అయితే పోలీసులు ఉంది. సో ఇతని మీద వాళ్ళు ఇప్పుడు అక్కడ హోవర్డ్ కౌంటీ పోలీస్ అంటారు, ఈ వార్డ్ కౌన్సిల్ ఫస్ట్ డిగ్రీ మర్డర్ అండ్ సెకండ్ డిగ్రీ మర్డర్ అని పెట్టారు. అంటే వాళ్ళకి